సెంటు భూమికి కానీ ఏది కూడా మనకి ఎటువంటి టైటిల్ గాని ఓనర్షిప్ గాని ఏది ఉండదు. కేవలం ఇది భారతదేశ పౌరులుగా మనం ఫీల్ అయ్యి పర్యావరణాన్ని పరిరక్షించాలి, మంచి వాతావరణాన్ని అందించాలి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని మనము అందించాలి అనే ఒక సంకల్పం ఎవరైతే ఉంటుందో అలాంటి దాతలు ముందుకు వచ్చి కూడా ఇక్కడ వాళ్ళ శక్తి మేరకు ఇక్కడ ప్లాంటేషన్ కూడా గవర్నమెంట్ వారి యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క అనుమతితో మనం ప్లాంటేషన్స్ స్వచ్ఛందంగా కూడా చేసుకునవచ్చు. అంతేగాని ఓనర్షిప్ టైటిల్ ఏమి కూడా ఎవరికి రాదు. ఆ టైటిల్ షిప్ ఓనర్షిప్ అంతా కూడా పండు వెన్నెల నిండు పొన్నమి సంధి వెలుగులు ఇంద్రధనుసులు సూర్య చంద్రులు క్రాంతిధారలు విశ్వమున విరబూసే తారలు పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో ప్రకృతే మన పంచ ప్రాణం ప్రకృతే మన హరితహారం ప్రకృతే మన కల్పవల్లి ప్రకృతే మన కన్న తల్లి ప్రకృతిని కాపాడినప్పుడే ప్రగతి సాగేనో ప్రకృతి విధ్వంసమైతే ప్రాణమాగేనో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కొండ కోనలు వాగు వంకలు జంట గువ్వలు జుంటు తేనెలు రామ చిలుకలు గోరు వంకలు కోయిలలు కోనంగులాటలు తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో వెలుగులను వేటాడు చీకటి చీకటిని చెండాడు వెలుగులు పగలు రాత్రి రాత్రి పగలు జనన మరణం మరణ జననం క్షణము క్షణముక మధుర గానం జీవితం చిగురాకు తరుణం క్షణము క్షణముక మధుర గానం జీవితం ఈరోజు వెంకటగిరిలో చట్టాలపైన మరియు న్యాయాలపైన అతి ముఖ్యంగా భారత రాజ్యాంగం పైన మక్కువ ప్రీతి మరియు పర్యావరణం పైన ఇష్టమున్నటువంటి భారతదేశ పౌరులు మరియు వెంకటగిరి మున్సిపాలిటీ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతదేశ పౌరులందరూ కూడా చాలా ఆనందపడవలసినటువంటి హర్షింపదగ్గమైనటువంటి రోజు ఈ రోజు. ఎందుచేతనంటే వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి ఆ ఏర్పేడు తిరుపతి హైవే రోడ్డుకు వెళ్లే మార్గంలో హైవే రోడ్డు పక్కన సర్వే నంబరు 100లో సెంట్రల్ గవర్నమెంట్ వారికి సంబంధించినటువంటి రిజర్వ్ ఫారెస్ట్ అంటే భారత రాజ్యాంగంలో అంటే అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 3 లిస్టులు ఉన్నాయి. సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు. సో ఇక్కడ ఈ యొక్క సర్వే నెంబరు సెంట్రల్ లిస్టుకు సంబంధించినటువంటి కింద వస్తుంది. సో ఈ యొక్క సర్వే నంబర్ లో ఉన్నటువంటి టోటల్ ఎక్స్టెంట్ లో మన వెంకటగిరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు ప్రతి ఒక్క అధికారి సబ్ డిఎఫ్ఓ గారు కావచ్చు, రేంజర్ గారు, వారి యొక్క సిబ్బంది మరియు డిఎఫ్ఓ గారు మరియు ఫారెస్ట్ కన్జర్వేటర్ మొత్తం టోటల్ ఎంటైర్
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రతి అధికారికి కూడా మేమందరం, అతి ముఖ్యంగా నేను పేరు పేరున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే వెంకటగిరి చరిత్రకు, వెంకటగిరి ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలి అన్న ఒక సంకల్పంతో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క అనుమతిలో ఈ యొక్క సర్వే నెంబర్లో నగర వనము అనే ఒక చట్టబద్ధమైనటువంటి ఒక డిసిగ్నేషన్ ఉన్నటువంటి ఒక మంచి పర్యావరణాన్ని, ప్రకృతిని పరిరక్షించే విధంగా ఈ యొక్క నగర వనాన్ని ఇక్కడ ఏర్పరచటము, ఈ యొక్క ఏర్పరచడమే కాకుండా ఇక్కడ వాకింగ్ ట్రాక్ ను కూడా ఏర్పాటు చేయటము, అంతేకాకుండా పలు రకాల అంటే మన భారతదేశంలోని, మన భారతదేశ ఇతిహాస పురాణాల్లోని ఆయుర్వేద చెప్పినట్టు, ఆయుర్వేద గ్రంథాలు చెప్పినట్టు, ఋషులు చెప్పినట్టు, ఆధ్యాత్మిక పురుషులు చెప్పినట్టు, శాస్త్రవేత్తలు చెప్పినట్టు, మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లోనూ ప్రాథమిక విధుల్లోనూ చెప్పినట్టు మన పర్యావరణాన్ని భారతదేశ పౌరులు పరిరక్షించాలన్న సంకల్పంతో ఇక్కడ వాకింగ్ ట్రాకులు మరియు పలు రకాల మొక్కలు, చెట్లు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో పెంచడం అనేది నిజంగా అదృష్టం. అంతేకాకుండా ఇటీవల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఇక్కడ వాకింగ్ ట్రాక్ ను కూడా ఏర్పాటు చేయటము, ఇప్పుడు కూడా కొంతమంది కుటుంబ సభ్యులు, భారతదేశ పౌరులు కూడా, వెంకటగిరి పట్టణ పౌరులు కూడా ఈ యొక్క వాకింగ్ ట్రాక్ లో వాకింగ్ చేయటము. అంతేకాకుండా ఇప్పుడే జస్ట్ ఐ కేమ్ టు నో ఇక్కడ ఇంకా ఈ యొక్క నగరవనంలో ఓపెన్ జిమ్ మరియు చిన్నపిల్లలకు కూడా ప్లే గ్రౌండ్, మెడిటేషన్ సెంటర్స్, నర్సరీలు ఇవన్నీ కూడా త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క అనుమతితో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నగర వనం అనే ఒక కాన్సెప్ట్ తో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారన్న విషయం కూడా నాకు తెలిసింది. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ బీయింగ్ అన్ సిటిజన్ ఆఫ్ ఇండియా, బీయింగ్ అన్ సిటిజన్ ఆఫ్ వెంకటగిరి మున్సిపాలిటీ యాజ్ వెల్ యాజ్ ఏ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. సో ఇక్కడ అతి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నేను రావటము ఈ ప్రధాన ఉద్దేశం ఎవరిగా నా వంతు ఉడతా భక్తిగా ఇక్కడ ఒక గవర్నమెంట్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు చెప్పిన కేటాయించిన పరిధి మేరకు నాకు శక్తి మేర వారు పర్మిట్ చేసినటువంటి ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ లో కొన్ని మొక్కలు నేను ఇక్కడ నాటేందుకు నా వంతు సహాయ సహకారాలు ఒక దాతగా, ఒక భారతదేశ పౌరుడిగా వ్యవహరిస్తూ కొన్ని మొక్కలు కూడా నాటుతానని కూడా చెబుతున్నాను. నా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తానని కూడా చెబుతున్నాను. అంతేకాకుండా నేను ఏ అయితే మొక్కలు నాటాలనుకుంటున్నానో అక్కడ అన్ని కూడా ఆయుర్వేద మొక్కలు నాటుతామని కూడా నా అంతరాత్మ చెబుతుంది. కాబట్టి ఆయుర్వేద మొక్కలు నాటేందుకు కూడా నేను సిద్ధపడుతున్నాను, మాట కూడా ఇస్తున్నాను. నా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తాము. అంతేకాకుండా కొంతమంది ఇంకెవరైనా కూడా దాతలు ఒకవేళ వాళ్ళు డొనేట్ చేయాలనుకున్నా కూడా నిస్సంకోచంగా, నిర్భయంగా కూడా ఇక్కడ వాళ్ళు డొనేట్ చేయవచ్చు. కాకపోతే ఇక్కడ ఉండేది ఏంటంటే మనం కేవలము దాతలం మాత్రమే, దాత అంటే ఆ ప్లాంట్లని మనము డొనేట్ చేసేదానికి మాత్రమే మనకి హక్కు ఉంటుంది. కానీ ఈ యొక్క సర్వే నెంబర్లో ఉన్న టోటల్ ఎక్స్టెంట్ లో ఉన్నటువంటి సెంట్ భూమికి కానీ ఏది కూడా మనకి ఎటువంటి టైటిల్ గాని, ఓనర్షిప్ గాని ఏది ఉండదు. కేవలం ఇది భారతదేశ పౌరులుగా మనం ఫీల్ అయ్యి పర్యావరణాన్ని పరిరక్షించాలి, మంచి వాతావరణాన్ని అందించాలి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని మనము అందించాలి అనే ఒక సంకల్పం ఎవరైతే ఉంటుందో అలాంటి దాతలు ముందుకొచ్చి కూడా ఇక్కడ వాళ్ళ శక్తి మేరకు ఇక్కడ ప్లాంటేషన్ కూడా గవర్నమెంట్ వారి యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క అనుమతితో మనం ప్లాంటేషన్స్ స్వచ్ఛందంగా కూడా చేసుకునవచ్చు. అంతేగాని ఓనర్షిప్, టైటిల్ ఏమి కూడా ఎవరికి రాదు. ఆ టైటిల్షిప్, ఓనర్షిప్ అంతా కూడా కేవలము అధికారులు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు, సెంట్రల్ గవర్నమెంట్ వారికి మాత్రమే ఉంటుంది. ఇది చట్టబద్ధమైనటువంటి ఫ్యాక్ట్. సో అంతేకాకుండా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి అతి ఇష్టమైనటువంటి మొక్కలలో అంటే చెట్లలో వేప చెట్లు ఆ మహాతల్లికి చాలా ఇష్టము. పంచభూతాలకు కూడా వేప చెట్లు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇక్కడ మేము నిల్చున్న స్థలంలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఎన్నో వేప చెట్లు, అజాడిరక్తా ఇండికా బొటానికల్ నేమ్, కాబట్టి ఇలాంటి చెట్లు కూడా ఇక్కడ పెంచటము, వాటిని డెవలప్ చేయటము, ఆ యొక్క గాలిని పీల్చటం నిజంగా మన అందరి అదృష్టము. కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతి ముఖ్యంగా ఒకే ఒక నిమిషం, ఇక్కడ చెట్లు యొక్క విశిష్టత, పవిత్రత, ప్రాముఖ్యత తెలుసుకోవాలి. చెట్లు అనేటివి మన కన్న తల్లి లాంటివి. ఎందుచేతంటే కన్న తల్లి బిడ్డకి పాలు ఇస్తుంది. అట్లాగే చెట్టు యొక్క ఆకుని మనము తుంచినట్లయితే అది బాధపడదు. ఆకు తుంచినా కూడా మనకి పాలనిచ్చి ఒక తల్లిలాగా మనకి తోడుగా ఉంటుంది. అలాగే మొక్కలను, చెట్లను నరకటం అనేది చాలా
అనైతిక చర్య. ఒకవేళ మొక్కలను నరికినా కూడా మొక్కలు ఆ చెట్లు మనకి మేలు చేస్తాయి. ఎలా మేలు చేస్తాయి? బాధపడవు. నరికినా కూడా ఆ చెట్లు మనకి ఆ కొమ్మల ద్వారా మరియు పలు రకాల ద్వారా మనకి ఇంటికి వుడ్డుగా గాను మరియు కట్లో పొయ్యిలు కాల్చేదానికి, మంటలు ఇచ్చేదానికి, ఈ విధంగా మనకి పలు రకాలుగా కూడా చెట్లు మొక్కలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ మొక్కల నుంచి చెట్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది తల్లి యొక్క ప్రేమ, సహనము, ఓర్పు, సహాయం చేయాలి. మనకి కీడు చేసిన ఇతరులకు సహాయం చేయాలి అన్న యొక్క సిద్ధాంతాన్ని మాత్రం మన చెట్ల నుంచి మనము పరిపూర్ణంగా నేర్చుకొనవచ్చు, తెలుసుకొనవచ్చు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ అండ్ ఆల్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది గ్రేటెస్ట్.